బంగారాన్ని సమర్పిస్తే చాలు కరుణిస్తుంది. కోడిని ఎగిరేస్తే చాలు కష్టాలు తీరుస్తుంది. వడిబియ్యం ఇచ్చుకుంటే చాలు చల్లంగా చూస్తుంది. వరం పడితే చాలు వెన్నంటి ఉంటుంది. మేడారంకు వెళ్లే భక్తుల ప్రత్యక్ష అనుభవాలివి. కొండ కోనల చెట్టు చేమల నడుమ వెలిసిన సమ్మక్క సారళమ్మలు పిలిచినంతటే పలికే దైవాలు. అడవి మధ్య నుంచొచ్చి నిండు పున్నమి వెలుగులో కోటి కాంతులు అనుగ్రహించే ఆ అడవి తల్లులంటే భక్తులకు ఎంతో భక్తిభావం. మేడారంకు వెళ్లే ముందు తొలినాళ్లలో సమ్మక్క సారళమ్మల జాతర జరిగిన ప్రదేశాన్ని దర్శించుకుందాం. మేడారం జాతర ఎలా ప్రారంభమవుతుందో తెలుసుకుందాం. శతాబ్దాల క్రితం కుంకుమ భరిణెల రూపంలో వెలిసిన సమ్మక్క సారళమ్మ వారికి మొదట్లో బయ్యక్కపేట గ్రామంలో ఏడాదికోమారు జాతర నిర్వహించేవారు. బయ్యక్కపేట పరిసర గ్రామాల ప్రజలంతా కలిసి నిండు పున్నమి వెలుగుల్లో సంబరాలు జరుపుకునేవారు. వడ్డెలుగా పిలిచే గిరిజన పూజారులే సమ్మక్క సారళమ్మలకు కోయ సంప్రదాయాల్లో పూజలు నిర్వహించేవారు. అయితే దశాబ్దాల క్రితం వరకు అంటే 1944 వరకు మేడారంకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యక్కపేట గ్రామంలోనే వనదేవతల జాతర జరిగేది. ఇక్కడున్న గద్దెలకే పూజలు జరిగేవి. భక్తులు గిరిజనులు ఇక్కడికే వచ్చి మొక్కులు చెల్లించుకునేవారు. అయితే వరుసగా వచ్చిన కరువు పరిస్థితులతో పాటు గిరిజన పెద్దల మధ్య విభేదాలు తలెత్తడంతో వనదేవతల జాతరను 1946 నుంచి మేడారంలో నిర్వహించడం ప్రారంభించారు. అప్పట్నుంచి బయ్యక్కపేట జాతర కాస్త మేడారం జాతరగా రూపాంతరం చెందింది. 1972 వరకు మేడారంలో సమ్మక్క గద్దె మాత్రమే ఉండేది. ఆ తరువాతి కాలంలో సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలు వెలిశాయి. ఒకసారి సమ్మక్క జాతర చూద్దామా, రందులు బాపుకుందామా. బంగారు గద్దెల తల్లుల బౌదండిగా కొలిచొద్దామా. డెద్దనకం 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 దంచుర్రా. గల్లు 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 గజ్జల కొలటమేద్దామా, గంతులేసి ఆడదామా. డెడ్డనకం డెనకనకం డప్పుల మోతలేద్దామా, దరువులేసుకుందామా. డప్పుల మోతలేద్దామా, దరువులేసుకుందామా. మేడారం జాతర అంటే కేవలం 4 రోజులు జరిగే మొక్కుబడుల పండగ కాదు, అదో అతిపెద్ద ఉత్సవం. గిరిజన సంప్రదాయాలకు దర్పణం పట్టే శతాబ్దాల నాటి వేడుక. సమాజం ఎంతలా అభివృద్ధి చెందుతున్నా తమ సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు గిరిపుత్రులు భక్తి శ్రద్ధలతో నిర్వహించే సంబరం మేడారం జాతర. 2 ఏళ్లకోమారు జరిగే మేడారం జాతర గుడిమెలిగే మండెమెలిగే అనే వేడుకలతో ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే గుడిమెలిగే అంకురార్పణ, మండెమెలిగే ధ్వజారోహణం. మేడారం జాతరకు ప్రారంభ సూచికగా నిర్వహించే వేడుకలివి. మేడారంలోని సమ్మక్క ఆలయాన్ని, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాన్ని శుభ్రం చేసి ముగ్గులు పెట్టే ఉత్సవం గుడిమెలిగే కాగా, అంతా మంచి జరగాలని కోరుకుంటూ మేడారం గ్రామపు సరిహద్దుల్లో కోడి పిల్లలను, మామిడి తోరణాలను కట్టే ఉత్సవం మండెమెలిగే. మండెమెలిగే నిర్వహించగానే జాతర లాంఛనంగా ప్రారంభమైనట్లు గిరిపుత్రులు ప్రకటిస్తారు. ప్రపంచంలో జరిగే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం జాతరలో ఎన్నో విశేషాలు. ఒకే కుటుంబానికి చెందిన సమ్మక్క సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న ప్రధాన దైవాలు. కోట్లాది భక్తుల పాలిట కల్పతరువులు. ఈ నలుగురు వనదేవతలను దర్శించి మొక్కులు తీర్చుకునేందుకే కోట్లాది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ నలుగురు ఒక్కో ప్రాంతం నుంచి తరలివచ్చి గద్దెలపై కొలువు తీరుతారు. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేడారం జాతరకు వెళ్లే భక్తులు గద్దెలపై కొలువే ఉన్న అమ్మవార్లను దర్శించి మొక్కులు చెల్లించుకుని తరిస్తూ ఉంటారు. అయితే మేడారం జాతర ప్రారంభమయ్యే రోజున మాత్రమే అమ్మవార్లు, అయ్యవార్లు గద్దెలపై ఆసీనులవుతారు. ఈ నలుగురు దేవతలు ఒక్కో ప్రదేశం నుంచి తరలి వస్తారు. జాతర తొలి రోజునే గద్దెలపై కొలువుదీరే సమ్మక్క కూతురు సారలమ్మ మేడారంకు 4 కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి నుంచి తరలి వస్తుంది. కన్నెపల్లి సారలమ్మ జన్మక్షేత్రం. ఇక్కడే ఆ అమ్మవారి గుడి ఉంది. ఈ ఆలయంలోని కుంకుమ భరిణెలను, శిలలని సారలమ్మ ప్రతిరూపాలుగా భక్తులు భావిస్తారు. సారలమ్మ అమ్మవారిని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జాతర తొలి రోజునే గద్దెపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు.
సారాలమ్మ గద్దెను అధిష్ఠించడంతోటే మేడారం జాతర పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రారంభమవుతుంది. పులి మీద మా తల్లి ఊరేగి వస్తుందో, సిలకలాది గట్టు దిగి వస్తుందో, బంగారు గద్దెపై తల్లి వెలిసిందో. బంగారు గద్దెపై తల్లి వెలిసిందో. పులి మీద మా తల్లి ఊరేగి వస్తుందో, సిలకలాది గట్టు దిగి వస్తుందో, బంగారు గద్దెపై తల్లి వెలిసిందో. బంగారు గద్దెపై తల్లి వెలిసిందో. అబ్బబ్బ మీదిలెన్నెన్నో మా తల్లి సమ్మక్క దేవి సారక్క మీ మహిమలెన్నెన్నో. కోడొక దండాలమ్మో మా కొండదేవి సమ్మక్క నీకు నూరొక పూజలమ్మో. మహిమలు గల్ల సమ్మక్క సారక్క తల్లులారా మా పూజలందుకోరమ్మా. సమ్మక్క సారలమ్మలతో పాటు మేడారం జాతరకు పగిడిద్దరాజు, గోవిందరాజులు తరలివస్తారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఏటూరు నాగారం మండలంలోని పూనుగుండ్ల గ్రామంలో కొలువై ఉండే పగిడిద్దరాజును కాలినడకన ఆలయ పూజారులు తీసుకువచ్చి జాతర తొలి రోజున గద్దెపై ప్రతిష్ఠిస్తారు. గిరిపుత్రుల చిహ్నాలతో ఎర్రటి ధ్వజపతాకం రూపంలో ఉన్న దేవుడే పగిడిద్దరాజు. మాఘ పూర్ణిమ రోజున గిరిపుత్రులు తమ సంప్రదాయాలతో పగిడిద్దరాజు సమ్మక్కల పెళ్లిని నిర్వహిస్తారు. ఇక సమ్మక్క భర్త గోవిందరాజులు కూడా జాతర తొలి రోజునే గద్దెపైకి చేరుకుంటాడు. గోవిందరాజులను కొండాయి గ్రామం నుంచి ఊరేగింపుగా తీసుకొస్తారు. సమ్మక్క పగిడిద్దరాజుల మరో సంతానం నాగులమ్మ ఆలయం కూడా కొండాయి గ్రామంలోనే ఉండటం మరో విశేషం. గిరిపుత్రుల చిహ్నాలతో తెల్లటి ధ్వజపతాక రూపంలో ఉన్న దైవమే గోవిందరాజులు. ఈ ముగ్గురు కొలువుదీరడంతోనే తొలి రోజు మేడారం జాతర ప్రారంభమవుతుంది. ఈ నలుగురు దేవతల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సమ్మక్క అమ్మవారి గురించే. మేడారంలోనే ఉన్న చిలకలగుట్టపై నుంచి సమ్మక్క తల్లి దిగివచ్చి జాతర రెండో రోజున గద్దెపై కొలువుదీరుతుంది. మేడారానికి వచ్చే భక్తుల పాలిట దివ్య ప్రదేశం చిలకలగుట్ట. పచ్చని చెట్లతో అలరారుతున్న ఈ చిన్న కొండే చిలకలగుట్ట. ఈ గుట్టలో ఉన్న నెమలినార చెట్టు కింద కుంకుమ భరిణి రూపంలో అమ్మవారు కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారిని సమ్మక్క పూజారులు తప్ప మరెవ్వరూ దర్శించకూడదనే నియమం ఉంది. అందుకే భక్తులెవ్వరినీ కొండపైకి అనుమతించరు. ఎవ్వరూ ప్రవేశించకూడదనే గిరిజనుల సంకల్పంతోనే చిలకలగుట్ట చుట్టూ ప్రహరీ గోడను కూడా నిర్మించారు. ఈ గుట్టపై అమ్మవారు ఏ రూపంలో ఉంటుందనేది గిరిజన పూజారులకు మాత్రమే తెలిసిన రహస్యం. రెండేళ్లకోమారు జరిగే జాతర రోజున ఈ గుట్టపై నుంచే గిరిజన పూజారులు అమ్మవారిని కొండ దిగువకు తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆ సమయంలోనే భక్తుల పూనకాలు, పొర్లుదండాలు, జంతుబలులు, మొక్కుబడులు ఇలాంటి దృశ్యాలెన్నో కనిపిస్తాయి. ఈ సమయంలో ప్రభుత్వం తరపున జిల్లా అధికారులు అమ్మవారికి గౌరవ సూచకంగా గాలిలో కాల్పులు జరుపుతారు. ప్రభుత్వం తరపున గౌరవ వందనం అందుకునే ఏకైక అమ్మవారు సమ్మక్క తల్లి మాత్రమే. అయితే చిలకలగుట్ట వద్ద సహజ సిద్ధంగా ప్రవేశించే జలధారను మాత్రం భక్తులు దర్శించుకుంటారు. అక్కడ ఉబికి వచ్చే నీటిని మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఈ నీటిని తాగితే సకల శుభాలు సిద్ధిస్తాయని, సకల రోగాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. జంపన్నవాగులో స్నానాలు, సమ్మక్క సారలమ్మకు వందనాలు, శివసత్తుల వరాలు, భక్తితో సమర్పించే మొక్కుబడులు వెరసి మేడారం జాతర. అమ్మవార్లపై భక్తి, వనదేవతలు తమను అనుగ్రహిస్తారనే నమ్మకంతోనే కోట్లాది భక్తులు మేడారంకు వస్తూ ఉంటారు. అందుకే ఒకప్పటి వనజాతర ఇప్పుడు జనజాతరగా మారింది. కోటొక్క మొక్కులు అందుకునే మేడారం మహిమ ఎంతటిదో తెలుసుకుందాం రండి. చూసేవారికి అక్కడ ఎలాంటి దేవతల విగ్రహాలు కనిపించవు, ధూపదీప నైవేద్యాలు కానరావు. కనిపించేదల్లా భక్తి విశ్వాసం మాత్రమే. ఇదిగో ఈ కనిపిస్తున్నదే సమ్మక్క తల్లి గద్దె. ఈ గద్దెలో కొలువై ఉన్న దారు రూపాన్ని భక్తులు సమ్మక్క అంటారు. భక్తిభావంతో బంగారంగా పిలువబడే బెల్లాన్ని, వడిబియ్యాన్ని, పసుపు కుంకుమలను సమర్పించుకుంటారు. ఈ సమ్మక్క తల్లి గద్దె వద్ద తమ కోర్కెలు చెప్పుకుంటే వచ్చే జాతర నాటికి తప్పనిసరిగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక ఇది సారలమ్మ గద్దె. తల్లికి ఎంతటి పూజలు జరుగుతాయో కూతురుకు కూడా అంతే స్థాయిలో పూజలు జరుగుతాయి. సమ్మక్కకు మొక్కుకున్న భక్తులు సారలమ్మకు సైతం భక్తి శ్రద్ధలతో వడిబియ్యం, బంగారం సమర్పించుకుంటారు. సారలమ్మ తల్లి మమ్మల్ని కాపాడు అంటూ వేడుకుంటారు. సమ్మక్క గద్దెకు వెనుక వైపున కనిపించే ఈ గద్దె పగిడిద్దరాజు గద్దె. సమ్మక్క భర్తగా పూజలందుకునే పగిడిద్దరాజుకు సైతం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక సారలమ్మ గద్దె వెనుక వైపున ఈ గద్దెని గోవిందరాజుల గద్దె అంటారు. గోవిందరాజులు సారలమ్మ భర్త. అందుకే ఈ గద్దెకు సైతం
భక్తులు తమ మొక్కులు చెల్లించుకొని కోర్కెలు చెప్పుకుంటారు. ఈ 4 గద్దెలను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలి వస్తుంటారు. అడవి దేవతలను దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ఇంతటి పుణ్యస్థలిలో ఉన్న మరో దివ్య ప్రదేశం జంపన్నవాగు. అమ్మవార్లను దర్శించుకోవడానికి ముందే భక్తులు ఈ జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కాకతీయ యుద్ధంలో సంపెంగవాగులోకి దూకి వీరమరణం పొందిన జంపన్న ప్రతిరూపమే ఈ జంపన్నవాగు. ఈ వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, రోగాలు మటుమాయమవుతాయని భక్తులు నమ్ముతారు. మేడారం జాతరలో ఎన్నో రకాల మొక్కుబడులు, ఎన్నో రకాల ఆచారాలు. బంగారం తులాభారంతో సమర్పిస్తే పట్టిందల్లా బంగారమే అవుతుంది. తల్లి నన్ను కరుణించు అంటూ ఎదురుకోళ్లు ఎగరేస్తే కష్టాలన్నీ ఎగిరిపోతాయి. అమ్మవారు పూనిన శివశక్తుల వద్ద వరం పడితే అన్నీ అనుకూలతలే. లేక కలిగిన సంతానానికి తలనీనాలు సమర్పిస్తే సుఖ సంతోషాలు. ఇలా ఒకటేమిటి, ఏదైనా అన్నీ అమ్మల ప్రసన్నత కోసమే, ఆ తల్లుల దీవెనల కోసమే. మేడారం జాతర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిండు పున్నమి వెలుగులో కొలువుదీరిన వనదేవతలను దర్శించి దండం పెట్టుకొని ఆ అమ్మవార్లకు ప్రణమిల్లితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? జై జై సమ్మక్క తల్లి, జై జై సారలమ్మ తల్లి. వీక్షించారుగా వనదేవతల వైభోగాన్ని, సమ్మక్క సారలమ్మ తల్లుల మహత్యాన్ని, ఆ అమ్మవార్ల కరుణను ప్రసరించే మేడారం జాతరను ఈ నెల 20వ తేదీ వరకు భక్తి టీవీ ప్రత్యక్ష ప్రసారాలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వీక్షించి తరించండి. వనదేవతల అనుగ్రహాన్ని పొందండి. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.